నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సమయాల్లో మార్పులు చేయండి. ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచన. వైసీపీ నేతలను జైల్లో పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాసాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. సిటీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా శివకుమార్ గౌడ్. నియామక పత్రం అందజేసిన వాసంశెట్టి గంగాధర్. ₹4,000 కోట్ల R&R ప్యాకేజీ చెల్లించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17, 2025 బుధవారంన యాత్రి సేవా దివాస్ 2025ను ఘనంగా నిర్వహించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ గారు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని విమానాశ్రయాలు ఈ దినోత్సవాన్ని ఒకేసారి నిర్వహించనున్నాయి. మంగళవారం ఉదయం స్థానిక రాజమండ్రి ఎయిర్పోర్టు పరిపాలనా భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానయానం చేసే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు ఏఏఐ తీసుకుంటున్న చర్యలను ప్రతిబింబించేలా ఈ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించాలనే నిబద్ధతకు ఇది ఒక ప్రతీక అన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో జరిగే ప్రధాన కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు, క్విజ్ మరియు పెయింటింగ్ పోటీలు, విమానాశ్రయ భవనాల అలంకరణలు, ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు, ఆతిథ్య సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 17, 2025 అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ outside the terminal building for other people. ఇవి కాకుండా 10th నుంచి 12th క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం, వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి. అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది. మనము ప్రయాణికులకి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం. ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 9వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 16న ఆదివాసీ మహాసభ, దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లను అమలు చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం బొజ్జ తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ భూ నిర్వాసితులకు 4,000 కోట్ల R&R ప్యాకేజ్ చెల్లించడంతో పాటు R&R ప్యాకేజ్ చెల్లించకుండా గృహ నిర్మాణాలకు భూసేకరణ చేసిన జిల్లా కలెక్టర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ బొజ్జ తారకం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఆయన 2004లోనే దేవీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలను చైతన్యం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏంటంటే, గత ప్రభుత్వం ఇళ్ల గృహ నిర్మాణాల కోసం 68,361 ఎకరాలు సేకరించింది. ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు. అందులో 20,000 ఎకరాల వరకు కూడా డీఫార్మ్ పట్టాలు ఉన్నాయి.
సో 6 ఎకరాలు ఇచ్చారు చాలామందికి, ఇంచుమించు 40,000 కుటుంబాలుకి కాంపెన్సేషన్ ఇచ్చారు, భూమి కాంపెన్సేషన్ ఇచ్చారు. కానీ కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే భూమి కాంపెన్సేషన్తో పాటు R&R ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. 2224 జీవో కింద 10 లక్షల రూపాయలు R&R ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ మేరకు 40,000 కుటుంబాలకి 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసలు ఈ భూసేకరణ R&R ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు. భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ 46 ఏం చెప్తుందంటే R&R ఇవ్వకుండా ఆ భూమి ఉపయోగించకూడదు. ఆ భూమిని గృహ నిర్మాణాలకైతే గృహ నిర్మాణం చేయకూడదు, ప్రాజెక్టులకైతే దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు, పూర్తిగా R&R చెల్లించేటంత వరకు అని కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ 46 చెప్తుంది. కాబట్టి ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేసి ఇప్పటివరకు కూడా R&R ప్యాకేజ్ చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఈ మేరకు కలెక్టర్లందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం. మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని మాల మహానాడు అండ్ రాక్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చేశారని ఆయన మండిపడ్డారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతుందని, 100లో 4కి వచ్చే ఈ ఫలాలను మోడీ దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలను ఎలా పంచుతారని ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమై ఉండేది మిత్రులారా. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది దేశం మొత్తం మీద చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాల మహానాడు అంటే తెలుస్తుంది, కర్ణాటక మరి అలాగే తమిళనాడు మిగతా స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్కి పోతే తెలియదు. కాబట్టి దీన్ని రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది మిత్రులారా. ఇట్ ఈస్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్, రోర్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. అదే ఓకే ఓకేనా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా, మాల సోదరులారా, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. జస్ట్ ఇట్ ఈస్ అ లెఫ్ట్ ఓవర్ రైస్, జస్ట్ ఇట్ ఈస్ అ స్పిట్ రైస్, నథింగ్ బట్ పీనట్స్. మనకిచ్చేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో, ఈక్వల్ జస్టిస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకని ఈనాటికి ఎస్సీలు కులం ఏదైనప్పటికీ కూడా 100లో 96% ఎస్సీలు ఈనాటికి కూడా బాటమ్ లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. అలాగే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? అయితే ఎస్సీ వర్గీకరణ ఈ ఎంగిలి మెతుకుల్లో మనకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే, మీ క్యాబినెట్ మంత్రి పదవుల్లో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మేము ఎర్రి పప్పగాళ్ళం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సమన్యాయం, మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా.
भाई बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई बहनों, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా, దేశంలో ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం మోడీ గారు చేపట్టారు కాబట్టి అన్బాన తమిళ సహోదరి సహోదరంಗಳೇ, എൻ്റെ പ്രിയപ്പെട്ട మలయాళీ సహోదరన్మారే, ನನ್ನ ఆత్మీయ కన్నడ స్నేహితురే, ప్రియ గుజరాతీ మిత్రో, అన్ని భాషల్లో కూడా ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కుట్రను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి, లేకపోతే వీళ్ళ మనల్ని బతకనివ్వరు మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ కొట్టుకు చచ్చే విధంగా తయారు చేసి ఈ దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు దోచుకు తినేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి మనమంతా ఎవరిని కొట్టద్దు మిత్రులారా. వైలెన్స్ అక్కర్లేదు, శాంతియుత ప్రజాస్వామ్యత నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. లేకపోతే దళితులందరినీ కూడా ఈ దేశంలో తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి. అలాగే ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా, మొన్న ఈ దేశంలో రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని ఆక్యుపై చేసి శాసిస్తున్నటువంటి బీజేపీ మిత్రులారా, రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో మరి బీజేపీ అయోధ్య పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో నా మధుర నా కాశీ అబ్ కీ బార్ అవదేశ్ పాసి ఒక జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ కులానికి చెందినటువంటి పాసి కులస్తుడైనటువంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. అలాగే అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లోని కూడా బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. నాథ నాగవల్లి నాను ఉన్న విడమాటే నీళ్ళందరూ కానిచ్చిట్టుండు మోడీ గారికి పెచ్చెక్కిపోయింది మిత్రులారా. చంద్రముఖిగా మారిపోయారు. మీరు నన్నే ఓడిస్తారా, నేనేంటో చూపిస్తానని ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం 2011లో వేసినటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ఈ ఎస్సీ వర్గీకరణ చేయించడం జరిగింది మిత్రులారా. ఇది పూర్తిగా అసంబద్ధం. ఇకనైనా సరే ఎస్సీ ఆరక్షణ वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है। भाई और बहनों, इसे रद्द किया जाना है। सभी को इस पर हमें सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए। सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए। भाई और बहनों, మీరందరూ కూడా గుర్తించుకోవాలి మిత్రులారా, దళిత జాతిని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపై మనమంతా పోరాటం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు వెల్లడించారు. ఐఎన్టీయూసీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ని నియమించినట్లు ఆయన ప్రకటించారు. స్థానిక కంబా చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. వాసంశెట్టి మాట్లాడుతూ, గతంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్లుగా భావించారని, అయితే ఐఎన్యూటీసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు. మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన ఆటో డ్రైవర్సు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేనిలో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ
ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఈయన మన జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసంశెట్టి గంగాధరం గారు, అలాగే నా సమక్షంలో కూడా ఈ ఇద్దరం కలిసి మేము స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడి ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోయిన్సైడ్ ఎలా ఉండాలంటే ఒక స్టేటు, ఒక జిల్లా, ఒక నగరం, ఈ మూడు కలిసి ఈ జిల్లాలో కానీ స్టేట్లో కానీ జరిగే ఈ అనార్గనైజ్ సెక్టర్ కానీ ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఈ మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలని. ఇది ఐఎన్టీసీ అనేది స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఒక సంస్థ. ఇది దేనికి సంబంధం లేదు. ఇది 3,30,00,000 మంది సభ్యత్వం ఉన్న సంస్థ అండి. ఇది ప్రసిద్ధి గల ఈ రాజమండ్రి పట్టణానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా నియమించినందుకు మన జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలకి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఐఎన్టీసీ అనేది ఒక స్వచ్ఛంద కార్మిక సంస్థ. దీని గురించి మేము ఎవరికీ చెప్పక్కర్లేదు. అలాంటి ఐఎన్టీసీని ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నగరంలో ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ఆర్గనైజ్డ్ ఎప్పుడు మనకి విల్లింగ్గానే ఉంటారు. ఆర్గనైజ్డ్ మటుకి శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్లో ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, ఈ గోల్డ్ షాపులు, దీంట్లో శ్రమ దోపిడీ జరుగుతుంది. దీనిపైన కూడా జిల్లా అధ్యక్షులతోని నారాయణరావు గారితో మాట్లాడి అది సంజీవ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి కూడా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, జగ్గంపేట మండలం రాజాపూడి మత్స్య సహకార సంఘం నెంబర్ సి 218 నూతన పాలకవర్గ ఎన్నికలు సెప్టెంబర్ 15వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో బత్తుల వెంకటేశ్వర ప్యానెల్ విజయం 9 మంది సభ్యులను కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించడం జరిగింది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు అనగా 2030 వరకు పనిచేస్తారు. జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయం, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ను కలిశారు. విజయం సాధించిన వారందరినీ జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు రేఖా బొల్లిరాజు మాట్లాడుతూ బత్తుల గణేష్ కుంచే ఆర్జీ వేణి బలపరిచిన బత్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించారని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నవీన్ సహకారంతో రాబోయే 5 సంవత్సరాలు మత్స్య సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారని, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేస్తామని, మత్స్యకార సంఘ సభ్యులకు అన్ని విధాలా సహకరించి చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో బత్తుల గణేష్, అలాగే చింత అజ్జమ్మ బలపరిచినటువంటి అభ్యర్థులు బత్తుల వెంకటేశ్వర గారు, అలాగే 9 మంది మెంబర్లు గెలుపొందడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు మన ప్రీతమ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజుపూడి ఫిషర్మెన్ సొసైటీకి ఎటువంటి సహకారం కావాల్సిన మన ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా, ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా, అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ ఫిషర్మెన్ సొసైటీలో ఉన్న నెంబర్లకి, కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వించే అందరికి కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతుల నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది. అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు, అలాగే రాజుపూడి ఫిషర్మెన్ సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వంతు కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను 10,635 సంఘాలకు 636.97 కోట్ల డిజిటల్ సూక్ష్మ రుణ పథకము రుణాలు మంజూరుకై ప్రణాళిక సిద్ధం చేసినట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీవీఎస్ మూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళికపై బ్యాంకర్స్తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7,586 స్వయం సహాయక సంఘాలకు 507.54 కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి స్వయం సహాయక సంఘం నుండి 2 మహిళల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అందుకు అనుసరించే అవకాశం కల్పించే విధంగా రుణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మన మేనేజర్స్ కానీ ఏపీఎంసీ కానీ అక్కడ ఎలాంటి మనం ఇంటరాక్షన్ ద్వారా అక్కడ
నిర్ధారణ తీసుకున్నాం సార్. ఏదైనా ఇష్యూ ఉంటే నిజానికి స్టేట్ లో మిగిలిన చోట్ల ఎక్కడైనా జరిగిందో లేదో కానీ మనం అయితే చాలా సార్లు మనం జూమ్ మీటింగ్లు అవి పెట్టుకున్నాం. యూనియన్ బ్యాంక్ వారి ద్వారా పెట్టుకున్నాం, ఎస్బీఐకి పెట్టుకున్నాం, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పెట్టాం. మన జిల్లాతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లా వాళ్ళు కూడా ఆ లింక్ ద్వారా కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. స్టార్ట్ చేయండి. సార్ మేనేజర్ గారు, హౌస్ బోట్ రైల్వే ప్లాన్ దీని నుంచి మైక్రో డిజిటల్ ఎంసీకి బ్యాంక్ వారీగా ఈరోజు ₹1,00,00,000 జనరేట్ చేస్తే 170 సంఘాలు 17,33,00,000 అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అంటే బ్యాంక్ లాగిన్లో అప్రూవ్డ్ ఇచ్చారు. అంటే ఈ లోన్ మేము రౌండ్ చేస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ లో శాంక్షన్ దూర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థుల సౌకర్యం కోసం ఆయా రూట్లలో వచ్చే బస్సుల సమయాల్లో మార్పులు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇటీవల ఒక కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మార్గ మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినులకు ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థినులు సమయానికి బస్సులు అందుబాటులోకి రాకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఆయన మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల్లోని వారి గమ్యాలకు చేరుకునే విద్యార్థులకు ఆర్టీసీ డిపో మేనేజర్ అలాగే ఇతర అధికారులతో కలిసి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతానగరం, గోకవరం తదితర చుట్టుపక్కల నుంచి వచ్చే విద్యార్థినులు ఉదయం సాయంత్రం బస్సు సమయాలను ఒక అరగంట మార్పులు చేయాలని కోరారు. ఇది ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత రద్దీ ఎక్కువ అవ్వడం, విద్యార్థులు కాస్త ఇబ్బంది పడడం, అలాగే ఈ విలేజ్ రిమోట్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ రోడ్స్ ఇబ్బంది వలన కూడా టైమింగ్స్ కాస్త ల్యాగ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల విద్యార్థులు వాళ్ళ టైమింగ్ ఇబ్బంది అయింది. రోడ్స్ కాస్త కనెక్టివిటీ లేకపోవడం వల్ల లేట్ అయ్యిందనంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం ఎగ్జామ్షన్ ఇవ్వరు. ఇది ప్రభుత్వాల బాధ్యత. సో ప్రభుత్వాల బాధ్యత కాబట్టి నిన్న నేను ఏదో కార్యక్రమం మీద వెళ్తూ ఉంటే బస్ దగ్గర విద్యార్థులను అడిగాను, ఏంటి ఎలా ఉంది అని అంటే, మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ బాగానే ఉన్నాయి కానీ మాకు లేట్ అయిపోతూ ఉంది కాలేజ్కి, బస్సెస్ కాస్త ఇబ్బంది అని అంటే సంబంధించిన అధికారులతో రావడం జరిగింది రాజమహేంద్రవరం డిపోలో. వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది ఉండడం వలన డిలే అవుతున్నప్పుడు కాస్త అడ్వాన్స్ చేయాలి టైమింగ్స్. అలాగే ఉదయం పూట కూడా వాళ్ళకి ఉన్న 2 బస్సెస్లో ఒక బస్సు గోకవరంతో అయిపోతూ ఉంది. దాన్ని కాంప్లెక్స్ దాకా వచ్చినట్లయితే పిల్లలు టైంకి వాళ్ళ యొక్క కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా సరిచేసి త్వరగతిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడమని డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేసాం. రేపటి నుంచి అది ఆచరణలో పెడతారని హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్. వీళ్ళు ఏంటంటే ఇప్పటికే ఇబ్బందిని ఆన్ పేపర్ రిప్రజెంట్ చేశారు కానీ చర్యలు లేవు కాబట్టి ఇంతే సిస్టమ్ అని అనుకుంటా ఉన్నారు. కాదు, చర్యలు లేవంటే గ్రీవెన్స్ దగ్గర ఇచ్చినప్పుడు చర్యలు లేవంటే పైన ఒక అధికారి ఉంటారన్నది వీళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి కూడా తెలియచేయాలి. స్పందించకపోతే ప్రభుత్వం ఎవరైతే స్పందించలేదో అధికారుల పట్ల స్పందించే విధంగా ఎలా చేయాలో మాకు తెలుసు. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి పిల్లలు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్ వీళ్ళే దేశ పౌరులు. సో వాళ్ళు కూడా కాస్త అవగాహన చేసుకోమంటున్నాం. సిస్టంలోని ప్రశ్నించడం అన్నది వాళ్ళకి తెలియాలి, అది కూడా అలవాటు చేసుకోమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రోజున చెప్పాం కాబట్టి వాళ్ళు యమ స్పీడ్గా ఉంటారు. వాళ్ళు ఇంకా ప్రశ్నించడం ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తారు. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా రేపటి నుంచి ఆచరణలో పెట్టాలని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. కొన్ని ఊళ్ళలో కాలేజ్ స్పెషల్, ఇలా స్టూడెంట్ స్పెషల్ అని బస్సులు విడిగా పెడతారు కదా, అలా ఇది అడిగావు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని అది ఆచరణలో చేయగలవా లేదన్నది ఒకటి అనుమానం ఉంది. 25th ఎలాగైనా యోనెక్స్ నేషనల్ మీట్ జరుగుతూ ఉంది రాజమండ్రిలో, నేను ఆర్గనైజ్ చేయిస్తూ ఉన్నాను. భారతదేశం నలుమూల నుంచి సుమారు 1500 మంది నేషనల్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్ని 25th అధికారికంగా లాంచ్ చేస్తున్నాం. స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన వస్తున్నారు, ఆయనే ఈ శాఖ మార్చాలి కాబట్టి ఆ రోజున
పిల్లలకి ఏదైతే వాళ్ళ స్టూడెంట్స్కి స్పెషల్ బస్సెస్ అడుగుతా ఉన్నారో దాన్ని కాస్త స్టడీ చేసి అవకాశం బట్టి ఎక్కడ వేయగలుగుతాం అన్న దాని మీద కూడా దృష్టి సారించే కార్యక్రమం తీసుకుంటారు. వైసీపీ నేతలను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని మాజీ మంత్రి కాసాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మంగళవారం ములాఖత్లో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలిశారు. అనంతరం వారు జైలు బయట మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎవరిని జైల్లో పెట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి, తమ అనుకూల మీడియా ద్వారా ఎవరిపై బురద చల్లాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పాలన జరుగుతోందని ఆరోపించారు. గర్జించే సింహం కన్నా గాయపడిన సింహం చాలా ప్రమాదకరమైందని, అరెస్టులతో తమకున్న మానసిక స్థైర్యం ఏమాత్రం సడలిపోదని, చంద్రబాబు పాలనలో ఎక్కడలేని కేసులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. మిత్రుడు మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం జరిగింది. మిథున్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు లేవు. అయితే ఈరోజు భారతదేశంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద రాజ్యాంగ విలువలతో ప్రజాస్వామ్యం పరిడిల్లాలనేటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో 4 వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి వ్యవస్థ ఎవరి మీద మనం కేసులు పెట్టాలి, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలను లక్ష్యంగా అది మొదటి అంశం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా. మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలా. నాలుగవది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఈ 4 మీద ఈరోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గాయపడ్డ సింహం కన్నా గర్జించే సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా కోరిక తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాపం మీరు పైశాచికానందం పొందాలని జైల్లో ఇబ్బంది పడితే, వెలి పాపం పోయిన దగ్గరలా మిథున్ రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైశాచికానందం పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల్లో ఏదన్నా చిన్న చిత్తక విషయాలు ఏం చేస్తారు, చిన్న కేసుని పెద్ద కేసుగా బనాయిస్తారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ లేనటువంటి కేసులను సృష్టిస్తున్నాడు. ఇవాళ మా ప్రీతమ నాయకులు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల పక్షాన మాట్లాడి ఈ దేశం యొక్క సమైక్యతలకు, సమగ్రతలకు ప్రత్యేకించి ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరొందినటువంటి మిథున్ రెడ్డి గారిని వాళ్ళ మేము రాజమండ్రి జైల్లో కలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక పరమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుల్ని చాలా సందర్భాల్లో ఈ జైల్లో కలిసాం మేము. వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ హక్కుల్ని వాళ్ళ కోసం వినియోగించినటువంటి సందర్భాలు చూసాం. ఈ పొద్దు మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం పొద్దు డిన్నర్ కానీ ఇచ్చే అవకాశాలు లేకుండా ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి.
వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు 3 ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఇది చాలా సిగ్గుసేటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మాకు తెలుసు. ఆ రాజ్యాంగం జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటేరియన్ని, పార్లమెంట్ సభ్యుల్ని, వై కేటగిరీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటేరియన్ని, పార్లమెంట్ సభ్యుల్ని వారు పెట్టినటువంటి ఆ సెక్షన్స్ లేకపోతే పెట్టినటువంటి ఆ కేసు యొక్క తీరు రేపు కోర్టులో తేల్స్తుంది. అంతవరకు వారి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జైలు అధికారులు అమలు చేయవలసినటువంటి మినిమం, ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అదేవిధంగా ఈవినింగ్ డిన్నర్ కానీ, వీటన్నిటినీ కూడా వారికి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో సప్లై చేసుకోవాల్సినటువంటి హక్కు చేసే బాధ్యతలు ప్రభుత్వానికి ఉన్నాయి, జైలు అధికారులకు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఏదో ఒక నియంతలాగా కేసు పెట్టడం, ఆ కేసులో ఉన్నటువంటి నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న వేసినటువంటి పునాది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలని అందించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత, పేదవాడి యొక్క హక్కు కింద భావించి రాష్ట్రంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలని నిర్మాణం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి. ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏ రోజున్నా ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ యొక్క అనుయాయులు ఏ రకంగా సంపాదన చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే పేదవాడికి మంచి చేయాలి, ఒక విద్యపరంగా వైద్యపరంగా వారికి భరోసాగా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆశయాలని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని, ప్రభుత్వమే వైద్య కళాశాలను అందించాలి, నిర్మాణం చేయాలి, సూపర్ స్పెషాలిటీ సేవల్ని సైతం ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి అందించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవాళ దానిని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని మరి పీపీపీ మోడ్లోకి ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ముక్తకంఠంతో ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ చలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఉపసంహరించుకోండి ఈ యొక్క నిర్ణయాన్ని, లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీ మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు, మీరు చేసేటటువంటి ఇటువంటి నిర్ణయాలకి మరింత వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ వైఎస్ఆర్సీపీలు ఏ లీడర్నైనా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఏ విధమైన కేసులు పెట్టచ్చు. ఒకవేళ ఆ కేసులకు కోర్టులో బెయిల్ వచ్చే మళ్ళీ పీటీ వారెంట్లో మళ్ళీ కూడా బయటికి రాకుండా చేయొచ్చే సంస్కృతి మాత్రం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో చూడడం జరుగుతుంది. నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిపాలన కానీ, ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇట్లా ఈ విధంగా హరాస్మెంట్ చేసినది మొట్టమొదటిసారి
అంటే నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే ఇది ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, మనం ఒకసారి లాండ్ ఆర్డర్ అంటే మాత్రం తెలుగుదేశం నాయకులు ఏం చేసినా కూడా దాని మీద కేసులు లేని పరిస్థితి. పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఎవరు అనామకులు ఇచ్చినా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కానే కాదు. ఖచ్చితంగా అధికారాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తే రేపొద్దున అధికారం లేకపోతే మాత్రం ఈరోజు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశామో నెక్స్ట్ అదే బాధలు కూడా ఖచ్చితంగా ఎవరైతే అధికారం దుర్వినియోగం చేశారో అటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మిథున్ రెడ్డిని చూసిన తర్వాత ఒక మంచి ఎంపీగా ప్రజల మన్నలను పొందిన మన పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇటువంటి ఆయన ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది మాకందరికీ కూడా చాలా బాధాకరం. మొట్టమొదటి నుంచి కూడా నాకు పెద్దిరెడ్డి కుటుంబంతో రామచంద్రారెడ్డి అని ఆయన అసెంబ్లీలో కూడా ఆయన పక్కన బెంచ్మెంట్గా ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉండే పరిస్థితి. అటువంటి వాళ్ళని ఈరోజు సబ్ జైల్లో తీసుకొచ్చి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపంతో ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. తెలుగుదేశం నాయకులు ఇప్పుడైనా కూడా మీరు ఇటువంటివన్నీ మానుకొని ఈ రాష్ట్రంలో ఉండే రైతులు అదేవిధంగా రైతులు ఒక విధంగా యూరియా దొరకకుండా రైతులకు గిట్టుబాటు ధర ప్రతి ఒక్క ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈరోజు మేము కర్నూలులో చూసుకుంటే ఉల్లి కోసం రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. సరైన గిట్టుబాటు ధర మీరు 12 రూపాయలని చెప్పడం జరిగింది. ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు మాట్లాడడం జరుగుతుంది, మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే యూరియా ఎక్కువ ఇచ్చినామని చెప్పి. కానీ వాళ్ళందరూ కూడా ఒకటి తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఏ రైతు కూడా ఇత్తనం కోసం కానీ లేకుంటే మాకు యూరియా కావాలని కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కావాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సమయాల్లో మార్పులు చేయండి. ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచన. వైసీపీ నేతలను జైల్లో పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాసాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. సిటీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా శివకుమార్ గౌడ్, నియామక పత్రం అందజేసిన వాసంశెట్టి గంగాధర్. ₹4,000 కోట్ల R&R ప్యాకేజీ చెల్లించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.